ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మనకు నిన్న మరియు ఈరోజు న్యూస్లో వచ్చేసి మన చిన్న పిల్లలండి, వాళ్ళకు గుండె జబ్బులు వచ్చినాయని న్యూస్లో వచ్చింది. మన మహేష్ బాబు గారి ఫౌండేషన్ ద్వారా వాళ్ళకు గుండె జబ్బులు చికిత్స చేపించారని మనకు న్యూస్లో వచ్చిందండి. మీరు చూడండి, వాళ్ళ యొక్క పేర్లు చెప్తాను. వరలక్ష్మి పాప అండి, 2 months అండి. ఈ ముగ్ధశ్రీ 5 months అండి. పూజితశ్రీ పనిక్ష 8 months అండి. మీరు చూడండి, ఇంత చిన్న పిల్లలకు అసలు గుండె జబ్బులు ఎట్లా వస్తాయండి? ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలో డాక్టర్స్ గారు చూస్తారు కన్ఫామ్గా. చూసిన తర్వాత అంటే అందులో వాళ్ళకి ఏర్పడలేదు కావచ్చు. పుట్టిన తర్వాత 2 monthsకు ఎవరు మన వరలక్ష్మి పాప, చిన్న పాప అండి, 2 months అండి. అది మరి ముగ్ధశ్రీ 5 months అండి, 8 months అండి. పూజ్యశ్రీ పనిక్ష అండి. వీళ్ళకు గుండె జబ్బులు వచ్చినాయండి. మహేష్ బాబు గారి ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్ చేశారు. చాలా గ్రేట్ అండి మహేష్ బాబు గారు. మీకు తెలుసా అండి, మహేష్ బాబు గారు వాళ్ళ కొడుకు కూడా ఎఫెక్ట్ అయింది. కానీ వాళ్ళ కొడుకు బ్రతకడానికి రీజన్ వాళ్ళ యొక్క మ్యారేజ్ డేట్ 1 by 1 వస్తుంది. చూడండి మీరు, మేడం గారిది సార్ది. వాళ్ళ కొడుకు 99% చనిపోతాడని అన్నారండి. కానీ వాళ్ళకు మ్యారేజ్ డేట్ కాపాడిందండి. మీరు నమ్మిన నమ్మకమైన న్యూమరాలజీస్ పవర్ఫుల్ అండి, చాలా చాలా పవర్ఫుల్. మనిషిని చంపేయాలన్నా నంబర్సే, మనిషిని బ్రతికించాలన్న నంబర్సే, మనిషిని అధపాతాళానికి పంపించాలన్న నంబర్సే, టాప్లో ఉండాలి అన్న కూడా నంబర్సే అండి. సేమ్ ఇంత చిన్న పాపలకు గుండె జబ్బులు వచ్చినాయి. మహేష్ బాబు గారు సర్టెన్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకు మన ఆపరేషన్ చేయించి బ్రతికించారండి. చాలా చాలా గ్రేట్ అండి. మహేష్ బాబు గారు కూడా చాలా గ్రేట్. ఈరోజు కూడా న్యూస్లో మనము 2 బాబుల్ని నరికి చంపిన తల్లి అని చూసామండి. అందులో ఆశీష్ 7 years అండి, హర్షిత్ 4 years అండి. బాబుని నరికి చంపినరని, వాళ్ళకు శ్వాసకోశ వ్యాధులు ఉన్నవి, 3-4 గంటలకు ఇట్లా డ్రాప్స్ వేయాలి అని వేటు న్యూస్లో వచ్చిందండి. ఇప్పుడు ఆమె తల్లే కదా అండి, ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లం ఉంటుంది. అలా అని 3-4 గంటలకు ఇట్లా శ్వాసకోశకు సంబంధించిన డ్రాప్స్ వేయడం కూడా బద్ధకంగా మారిందంటే ఏమంటారు చెప్పండి? ఇప్పుడు ఇంట్లో అయితే ఏం పని ఉండదు కదా, పిల్లల్ని చూసుకోవడం కదండి ఎక్కువ శాతము. బంగారం లాంటి కొడుకులు నరికి చంపేసారంటే అది ఎంత దారుణం అండి. రీజన్ అక్కడ ఏంటిది? నెంబర్స్ అండి. వాళ్ళకు పుట్టంగా ఎవరికి ఎఫెక్ట్ ఉండదండి. 99% మీరు పిలిచే పేరు వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ ప్రాణం పోతుందండి. చూడండి, 4 yearsలో ఎందుకు చనిపోవాలి ఆ బాబు? మరి 7 yearsలో ఆశీష్ ఎందుకు చనిపోవాలి? హర్షిత్ 4 yearsలో ఎందుకు చనిపోవాలండి? అందుకోసమే మీ పిల్లల పేరు అంత పవర్ఫుల్ అండి. పేరు మంచిగా ఉంటే భవిష్యత్తు హైలైట్ ఉంటుందండి. కానీ నమ్మరు కదా. ఏదైతే పేరు పెట్టున్నారంటే బంగారం లాంటి 2 కొడుకుల్ని కన్న తల్లి చంపేసిందంటే ఘోరం అండి. ఇప్పుడు ఆ తల్లి కూడా చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కూడా సేమ్ ఈమెకు ఏమైనా డిసీజ్ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఏమైనా చంపేస్తే ఇప్పుడు ఆమె పుట్టునా అండి ఇంత పెద్దగా అవునా? కాదు కదా. కొంచెం ఎంతో కొంత టైం ఉండాలి కండి. మనీ అండి, మనీ మనీ మనీ. డబ్బు కోసమే ప్రతి ఒక్కరం బ్రతుకుతాము, ప్రతి ఒక్కరం చేస్తామండి. చచ్చిపోయిన తర్వాత ఎవడు పట్టించుకుంటారండి? ఎవడు పట్టించుకోరు. 4 మోతారు ఆడ కాలబెట్టేసి ఆ చెత్తం 4 రోజులు 11 రోజులు అయిపోతుంది, కార్యక్రమాలు అయిపోతాయి, ఎవడు కూడా పట్టించుకోడు. అది సహజమండి. కానీ బాధ ఎవరికి ఉంటుంది చెప్పండి? ఇంట్లోకి మాత్రమే ఉంటుంది. అమ్మ నాన్న తమ్ముడికి. ఇంట్లో కొడుకు పోయినా ఏది పోయినా కానీ ఫస్ట్ సఫర్ అయ్యేది ఇంట్లో అమ్మ నాన్న తమ్ముడు అక్క చెల్లెళ్ళు అండి. దాని తర్వాత ఫ్రెండ్స్ అండి. అందుకోసమే నెంబర్స్ మోర్ పవర్ఫుల్ అండి. మనిషిని అట్టిగా చంపేస్తాయండి. ఇప్పుడు అదే 4 సంవత్సరాల హర్షిత్ ఎందుకు చనిపోవాలి చెప్పండి? అదే 7 yearsలో ఆశీష్ ఎందుకు చనిపోవాలి? అంటే వాళ్ళ యొక్క పేరు యొక్క ఎఫెక్ట్ వల్ల చనిపోయారండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజమండి. మనిషి యొక్క పేరు అనేది ఎంతో రోల్ చేస్తుందండి. అంత చిన్న పిల్లల్ని చంపడానికి రీజన్ ఏంటి చెప్పండి? మరి కేవలం శ్వాసకోశ సంబంధించిన వ్యాధి వల్ల 3-4 గంటల కోసం ఇట్లా ఐ డ్రాప్స్ ముక్కులు వేయాలని వేటి న్యూస్లో వచ్చింది. అది నిజమవుతుందో మనకు తెలియదు. కానీ చంపడం అయితే పిల్లలైతే చనిపోవడం జరిగింది. కేవలము ఇప్పుడు ఇంట్లో ఏం పని ఉంటుందండి? పిల్లలకు ఆడుకోవడానికి కదా. వాళ్ళు బంగారం లాంటి కొడుకులు అండి. ఫ్యూచర్లో మాకు ఇబ్బంది అవుతుంది అని చంపేసడం అంటే అది ఎంత ఘోరం అండి. ఆ బంగారం లాంటి కొడుకుల్ని ఇప్పుడు ఈ జనరేషన్లో కొడుకులు లేక సత్తండ్రు సావండి. ఒక్కొక్కరు పిల్లలు పుట్టాలని దేవుళ్ళని మొక్కి మొక్కి సత్తారు, అయినా కానీ పిల్లలు పుడతలేరు. అలాంటిది 2 బంగారం లాంటి కొడుకుల్ని చంపేసినారు అంటే ఇక ఏమంటారు చెప్పండి? జనరేషన్ మరి ఘోరంగా చేంజ్ అవుతుందండి. మమ్మల్ని తినడం పనుకోవడం తప్ప పని సతగానట్టున్నది, బద్ధకం ఉన్నట్టున్నది అందరికీ. ఒకప్పుడు జనరేషను 90లా అన్నం తినడానికి కూడా కొంతమందికి
ఛాన్స్ లేకుండా అండి. ఇప్పుడంటే డబ్బు అందరికి వచ్చింది. 1980లా ఒక్కొక్కరి జీవితం చూస్తే పల్లెటూర్లలో ఘోరం ఉండదే అండి. కష్టం అంటే వాళ్ళకి తెలుసండి విలువ. ఇప్పుడున్న జనరేషన్కి ఏం తెలుసా అండి? సెల్ పట్టుకోవడం, గేమ్స్ ఆడడం, ఏమన్నా అమ్మ నాన్న అంటే కథ ఉరేసుకొని చావడం, పోయిన నిలబోయి దునకడం, లేకుంటే ఏదన్నా ఒకటి చేయడం. అందుకోసమే అది సెట్ కాదండి. అందుకోసం న్యూమరాలజీ ఇస్ పవర్ఫుల్ అండి. నంబర్స్ నమ్మండి ప్లీజ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్.